నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీపాద శ్రీ వల్లభ దత్తపీఠం నుండి లతా బొట్ల గారు. నమస్కారం మేడం. నమస్తే ముఖేష్ గారు. వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతం అయితే అందరు చేస్తారు మేడం. ఇప్పుడు ఈ శ్రావణ 2వ శుక్రవారం అయితే రావడం అయితే జరిగింది. వరలక్ష్మి వ్రతం కాకుండా ఇంకేదన్నా చేసుకునే అవకాశం ఏదైనా ఉందంటారా? మీరేం చెప్తారు అసలు? నేనేమంటానంటే శ్రావణ మాసంలో ప్రతి రోజు కూడా ఇంపార్టెంటే. శ్రావణ సోమవారం ఈశ్వరుడికి, అలాగే మంగళవారం గౌరీదేవికి, బుధవారము వినాయకుడికి, అలాగే గురువారం వచ్చేసి గురుకి లక్ష్మీదేవికి, మళ్ళీ గురు శుక్రవారాలు లక్ష్మీదేవికి, శనివారం విష్ణుమూర్తికి, అలా ప్రతిరోజు కూడా ఒక విశేషమైంది అన్నమాట. అలా మీరు గనక వరలక్ష్మి వ్రతం చేసుకునే ఆనవాయితీ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. మరి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ ప్రాప్తి కోసం ఏం చేయాలి అని అంటే చక్కగా వినియోగించుకోవాలి, ఇల్లు శుభ్రపరచుకోవాలి. లక్ష్మీదేవి రావాలి అంటే ఇల్లు వాకిళ్ళు ముఖ్యంగా శుభ్రంగా ఉండాలి. ఇల్లు శుభ్రంగా లేకుండా పూజలు చేస్తామంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. శుభ్రత, గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, ఇంటి ముంగిట ముగ్గులు వేసుకోవాలి. అలాగే ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన బాత్రూమ్లు శుభ్రంగా లేకపోయినా లక్ష్మీదేవి రాదు. ఎక్కడికక్కడ ఇంట్లో కూడా గుట్టలు గుట్టలుగా చెత్త పేరుకుపోయినా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం రాదు. ముందు ఇల్లు శుభ్రత పాటించాలి, తర్వాత లక్ష్మీకరంగా ఇంట్లో ధూపాలు వేయాలి. ఆ రోజు శుక్రవారము పౌర్ణమి గడియలు వస్తున్నాయి కాబట్టి చాలా విశేషంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ముత్తైదువులని ఇంటికి పిలిచి పసుపు బొట్లు ఇవ్వటము ఆనవాయితీ. మనకి వాయనాలు ఇస్తాము. పసుపు బొట్లు ఇవ్వటం వల్ల జన్మ జన్మల పాప కర్మలు కూడా తొలగిపోతాయి. ముత్తైదువులు అంటే సువాసినీలు అందరినీ కూడా పిలిచి వాళ్ళకి పసుపు కుంకాలు ఇచ్చి, వాళ్ళకి గాజులు, జాకెట్ ముక్క, అలాగే ఆకు ఒక్క, తాంబూలము, ఇంకా కొంతమంది ఈ మధ్య కొత్తగా రిటర్న్ గిఫ్ట్లను ఇచ్చుకుంటున్నారు. అలా ఇవ్వద్దంటారు మేడం, నిజమేనా? మన ఆనవాయితీ అయితే పసుపు కుంకుమ, చేతికి గాజులు, తాంబూలము, జాకెట్ ముక్క శ్రేష్టము. ఇంకా నీకు గనక ఆర్థిక స్తోమత ఉంటే చీర పెట్టుకుంటాం. అది దాంతోపాటు తప్పకుండా గురువు అనుగ్రహం కోసం కూడా శనగలు ఇస్తారు. ప్రతి ఒక్కరు కూడా శనగలు ఇస్తారు వాయనంలో, అది కంపల్సరీ అన్నమాట. అమ్మవారి అనుగ్రహము కోసము, అయ్యవారి అనుగ్రహం కోసం కూడా శనగలు దానం ఇస్తాము. ఇచ్చినప్పుడు ఆ వాయనం ఇచ్చినప్పుడు చదువుకోవాల్సిన స్తోత్రాన్ని చెప్తాను ముందుగా, తర్వాత లక్ష్మీ అనుగ్రహ స్తోత్రాన్ని చెప్తాను. తప్పకుండా ఆ వాయనం ఇచ్చేటప్పుడు అందరూ ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటాము. దాంతో పాటు చదవాల్సిన స్తోత్రం ఏమిటి అని అంటే ఇందిరా తారికవాభ్యాం ఇందిరాయే నమో నమః అనే శ్లోకాన్ని పఠిస్తూ వచ్చిన ముత్తైదువులకి వాయనం అందించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. అలా తీసుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఒకవేళ మీకంటే చిన్న వయసు వాళ్ళు ఉంటే వాళ్ళకి చేతికి గాజులకి దండం పెట్టాలి. చేతు గాజులకి వాళ్ళకంటే చిన్న వయసు వాళ్ళు గనక, పిల్లలు వచ్చిన కొంతమంది చిన్న పిల్లలు కూడా వస్తూ ఉంటారు, పెళ్లి కాని అమ్మాయిలు వస్తూ ఉంటారు, వయసులో చిన్న వాళ్ళు కూడా పేరెంటానికి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలి అంటే కాళ్ళకి నమస్కరించుకుని చేతి గాజులకు నమస్కరించాలి. తాంబూలం అందజేసి చేతి గాజులకు నమస్కరిస్తే మంచిదన్నమాట. ఇక ఎవరైతే వరలక్ష్మి వ్రతం చేయరో వాళ్ళు మామూలుగా అమ్మవారికి నెయ్యి దీపం పెట్టుకొని చక్కగా చిన్న నైవేద్యం, క్షీర అన్నం లాంటిది లేదా ఏదైనా వాళ్ళకి కలిగిన నైవేద్యము అమ్మవారికి సమర్పించుకొని, ఉట్టి అట్టిపళ్ళు సమర్పించినా పర్వాలేదు, కొబ్బరికాయ కొట్టుకొని, తేనె సమర్పిస్తే చాలా ఇష్టం అమ్మవారికి. తేనెలోనే అమ్మవారు ఉంటారు కాబట్టి అలా అమ్మవారికి పెట్టి లక్ష్మీ అష్టోత్తరం చేస్తూ నేను చెప్పే ఈ స్తోత్రాలు చేసుకోవటం వల్ల దారిద్ర్యం దూరం అవుతుందన్నమాట. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మే నమః అని చదువుకోవాలి. శ్రీం మంత్రంలోనే మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు కాబట్టి శ్రీం అనేది ముఖ్యంగా అమ్మవారి కోసం పఠిస్తున్న మంత్రం. అలాగే ఓం తారా త్రిపురాయి నమః బుద్ధిం వృద్ధిం కురు కురు స్వాహ. ఓం తారా త్రిపురాయి నమః బుద్ధిం వృద్ధిం కురు కురు స్వాహ అంటే మనకి అమ్మవారు ఇచ్చేది ఉట్టి లక్ష్మీదేవి కాదు, అష్టలక్ష్ములు. ధాన్యలక్ష్మి, అలాగే ఆరోగ్యలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి అందరు ఉంటారు కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? వృద్ధి కావాలి, అలాగే బుద్ధి కావాలి, ధనం కావాలి, ఆరోగ్యం కావాలి. కాబట్టి అష్టలక్ష్మిని పూజించాల్సిన మాసము
ఈ శ్రావణ శ్రావణ మాసం మాసం. వరలక్ష్మి వ్రతం. ఎస్. అష్టలక్ష్ముల అనుగ్రహం కూడా మనకు కావాలన్నమాట. అష్టలక్ష్ముల అనుగ్రహం ఉంటేనే అంతా ఇల్లంతా కూడా చక్కగా ఉంటుంది. ఓకే. అష్టలక్ష్మి మంత్రం ఏదైనా ఉంటుందా మేడం? అది కూడా అష్టలక్ష్మి స్తోత్రం ఉంటుంది. ఓకే, అది చదివితే సరిపోతుంది. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయిని అని ఇలా ఉంటుంది అష్టలక్ష్మి స్తోత్రం. ఓకే. కొంచెం క్లూ ఇచ్చాను. అష్టలక్ష్మి స్తోత్రం అని కొడితే వచ్చేస్తుంది. అష్టలక్ష్మి స్తోత్రం కూడా చదువుకోవచ్చు. మహాలక్ష్మి అష్టకం చదువుకోవచ్చు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. ఈ మాసంలో చదువుకోవాల్సిన ముఖ్యమైన స్తోత్రాలు అన్నమాట. ఓకే. సో మొత్తానికి ఈ వరలక్ష్మి వ్రతం చేయలేని వారు మీరు చెప్పిన ఈ సూత్రాన్ని పఠించి మీరు చెప్పినట్టు విధంగా నెయ్యి దీపం పెట్టి అమ్మవారికి క్షీరాన్నం ప్రసాదంగా పెడితే ఇది చదువుకుంటే సరిపోతుంది అంటారు? సరిపోతుంది, ఖచ్చితంగా సరిపోతుంది. అంటే మేము ఎక్కువగా మేము ఇలా చేయము, మాకు ఆనవాయితీ లేదు అంటారు కొంతమంది. ఎస్, అవును. అలా ఆనవాయితీ లేని వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ శుక్రవారం మిస్ అయితే నెక్స్ట్ శుక్రవారం అలా చేసుకోవచ్చు అంటారా మేడం? మరి ఇది చేసుకోవచ్చు. 4 శుక్రవారాలు కూడా చేసుకోవచ్చు. ఓకే. 4 శుక్రవారాలు కూడా చేసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా ఒక 9 తమలపాకులు తీసుకొని శ్రీం శ్రీం అని రాసి, ఇలాంటి శ్రీం, ఈ శ్రీం క్లోజ్ తీసుకొని ఇలాంటి శ్రీం అని రాసి అమ్మవారి దగ్గర సమర్పించినా కూడా కోరికలు తీరు. శుక్రవారం పూట అమ్మవారికి చేయాల్సిన విధి విధానాలు, అదేవిధంగా చదవాల్సిన మంత్రం గురించి చాలా చక్కగా చెప్పారు మేడం. చివరిగా ఇంకేమన్నా చేసేది ఏమన్నా ఉందా? ఇది చేస్తే సరిపోతుంది అంటారు? ముఖ్యంగా సౌభాగ్యం కోసం చేస్తారండి. సౌభాగ్యము, పసుపు కుంకాలు ఎప్పుడు అలాగే ఉండాలి, ఆ స్త్రీకి సౌభాగ్యం ఉండాలి అని చేసి పతిదేవుడి నుంచి ఆశీర్వాదం తీసుకునే రోజు పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు. అలాగే ముత్తైదువుల్ని అమ్మవారిలాగా పిలిచి సువాసినీలందరినీ కూడా వాళ్ళకు కూడా పసుపు కుంకాలు ఇచ్చి కాళ్ళకి నమస్కరించుకొని వాళ్ళు కూడా దీర్ఘ సుమంగళి భవ సౌభాగ్యవతి భవ అని దీవిస్తారు. అందుకనే నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో ఉండటానికి, ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండటానికి ఈ వ్రతాన్ని చేస్తారు, వరలక్ష్మి వ్రతాన్ని. పూర్వము విదర్భ సామ్రాజ్యంలో చారుమతి అని ఉండేది. ఆమె అతిలోక సుందరి లాగా చాలా సుందరి అన్నమాట. ఆ అమ్మాయి ఎక్కువ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండేది. ఆ అమ్మాయి పూజించినప్పుడు వరలక్ష్మీదేవి కలలో కనబడి ఈ విధంగా నువ్వు వ్రతం ఆచరించాలి అని చెప్తారు. చెప్తే అప్పుడు చారుమతితో పాటు వాళ్ళ స్నేహితులు బంధువులందరూ కూడా విని ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీ కటాక్షం కోసం ఈ వ్రతాన్ని చేయాలి అని అందరూ శుచిగా శుభ్రంగా స్నానం చేసి పట్టు వస్త్రాలు కట్టుకొని ఈ వ్రతాన్ని ప్రారంభిస్తారు. తర్వాత వాళ్ళు ఒక్కొక్క రౌండ్ తిరిగితే ఒక రౌండ్కి బంగారు గాజులు, ఒక ప్రదక్షిణకి బంగారు పట్టీలు అమ్మవారు ఇవ్వటం జరుగుతుంది. అసలు దీని అంతటికంటే పూర్వం ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం అన్నమాట. అయితే ముఖేష్ గారు చాలా మంది ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం శ్రావణ మాసంలో ఏమీ చేయలేము, మేము ఇంట్లో పూజలు కూడా చేయలేము అనుకున్న మగవాళ్ళు ఆడవాళ్ళ కోసం కూడా ఒక మంత్రం ఇది. ధనం కోసము వాళ్ళు చక్కగా గుడికి వెళ్ళి ఎక్కడైతే రావి చెట్టు ఉంటుందో అక్కడ కూర్చొని 1008 సార్లు, అంటే ప్రతిరోజు సమయం లేకపోతే వాళ్ళకి ఏ రోజు సెలవు దినం ఉంటుందో ఆ రోజు కూర్చొని 1008 సార్లు, ఇంకెక్కువ సార్లు ఒక 10 జపమాలలు చేసినా కూడా విశేషమైన ఫలితం ఉంటుంది. 10 నుంచి 100 జపమాలలు చేస్తే ఆ మంత్రాన్ని చెప్తాను. ఈ శ్రావణ మాసంలో చదువుకోవాల్సిన మంత్రం ప్రత్యేకంగా ధనం కోసము. ఓం ఐం హ్రీం శ్రీం, ఓం ఐం హ్రీం శ్రీం ధనం 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 కురు కురు స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం ధనం 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 కురు కురు స్వాహ అని రావి చెట్టు కింద వాళ్ళు గనక సమయము తీసుకొని 10,000 సార్లు గనక జపిస్తే తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. సో ముఖ్యంగా వరలక్ష్మి వ్రతాన్ని చేయలేని వారు ఆల్టర్నేట్గా ఏం చేయొచ్చు అనే దాని మీద చాలామందికి సందేహం ఉంటుంది. నాకు తెలిసి ఆ సందేహాన్ని మనం ఈ రోజుతో క్లియర్ చేసామని అనుకుంటున్నాం మేడం.